పెట్టిండ్రు, కార్లు ఇచ్చిండ్రు, చైర్మన్లు పెట్టిండ్రు. ఒక్క రూపాయి ఇవ్వలే, ఒక్క పైసా రిలీజ్ కాలే. బడ్జెట్ లో 1370 కోట్లు పెట్టి బీసీలకు కూడా ఒక్క నయా పైసా రాలే. కేసీఆర్ గారు ఉండగా యాదవులకు గొర్రెలు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు, 100 రోజుల్లో 2వ దశ గొర్రెలు ఇస్తాం, 2 లక్షలు డైరెక్ట్ బ్యాంకులు వేస్తాం. పడ్డాయే గొర్రె పిల్లలు? ఎవరికన్నా వచ్చినాయా గొర్రె పిల్లలు? బ్యాంకుల పైసలు పడ్డాయా ఎవరికన్నా? అది ఉత్తది అయిపోయింది. గౌడ్ అన్నలు ఆనాడు కేసీఆర్ గారు మా శ్రీనివాస్ గౌడ్ అన్న అడిగితే 15% వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఏమేమి 25% ఇస్తాం. వచ్చిందా 25 రాలే. చెట్టు మీదకి వెళ్ళి వాడు చనిపోతే వేల మంది గౌడ్ అన్నలకు ఎక్స్గ్రేషియా కూడా ఇయ్యని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముదిరాజులు గంగపుత్రులు ఇలా కేసీఆర్ గారు ఉండగా 1000 కోట్లు ఖర్చు పెట్టి వలలు ఇచ్చిండు, లూనాలు ఇచ్చిండు. ఇలా వాళ్ళు తిరిగే లూనాలు ఎవరి? కేసీఆర్ గారు ఇచ్చినాయి. వలలు, లూనాలు, మోపే అన్ని ఇచ్చిండు. ప్రతి సంవత్సరం 100 కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ వచ్చినాక చేప పిల్లలు వస్తున్నాయా? 2 ఏళ్ళ చేప పిల్లలు బంద్. ఇప్పుడు మళ్ళీ వేయాలి. ఇప్పుడు వానలు పడితే చెరువులు నిండితే మళ్ళీ వేయాలి. ఇంతవరకు టెండర్లు పిలవలే, బడ్జెట్ కేటాయించలే. మరి 3వ సంవత్సరం కూడా చేప పిల్లలు వేస్తారా అంటే డౌటే కనబడుతుంది. యాదవులకు మోసం, గౌడ్స్కు మోసం, ముదిరాజులకు మోసం, మొత్తం బీసీలకు కూడా మోసం చేసింది. ఎవరికి? పోనీ విద్యార్థులకు చేసిండ్రా? రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ జరిగిందా? అది జరగలే. హైకోర్టు మొట్టికాయలు వేసిన ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేరు. దాదాపు 20 లక్షల మంది పిల్లల భవిష్యత్ ఆగమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేక సర్టిఫికెట్లు ఇస్తలేరు. వాళ్ళ చదువులు ఆగిపోయినాయి. ఉద్యోగ అవకాశాలు ఇవాళ